ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. నీ మార్గంలో యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నా కాలు జారలేదు. కీర్తనలు 17:5. మనం ఉన్నత శిఖరాలకు వెళ్ళాలన్నది దేవుని ఆకాంక్ష. తన బిడ్డలు యోగ్యులు కావాలన్నది ఆయన ధ్యేయం. మీ సుఖ సంతోషాల పరిధి నుండి బాహ్య ప్రపంచంలోనికి అడుగిడమని ఆయన కోరిక. అబ్రహాము తన పరిధి నుండి దేవుని పిలుపు మేర బయటకు వచ్చాడు. ఫలితం మీకు తెలుసు. యాజక సమూహం నీట అడుగిడితేనే యోర్దాను నది పాయలయ్యింది. ఎస్తేరు విశ్వాసపు బాట పట్టింది. నూతన సవాలు స్వీకరించడానికి సాహసం చేసింది. రాజప్రసాదనంలో రాజభోగాలతో సుఖంగానే ఉంది. అయినప్పటికీ 3 దినాల పాటు ఉపవాసం ఉండవలసిన అవసరమేమిటి? తాను నమ్మిన తన దేవుని నిమిత్తం సాహసం చేయవలసి వచ్చింది. నీ దేవుని నిమిత్తం ఈ సాహసం చేయగలవా? దేవుని నిమిత్తం నూతన సవాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? మీ జవాబు అవును అయితే రాబోయే దినాలలో మీ జీవితాలలో అద్భుత ఫలితాలను దేవుడు మీకు కల్పించడం చూడగలరు. ప్రార్థన. నా తండ్రి, నీ ఇష్టంలోనికి నేను ప్రవేశించాలంటే నీ రాజ్య స్థాపన విస్తరణ కోసం ఎంతో సాహసం చేయాలని తెలుసు. అందుకే ఈ నూతన సవాళ్ళను ఎదుర్కోవడానికి తగిన ధైర్య సాహసాల నిమ్మని యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.